Bro, Yeah, hello friends, can you hear me? yes. Okay. So far any questions? CI setup అయిపోయింది. Okay. Now మనం సిడికి మూవ్ అవుతున్నాం. సో సిఐ వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నో క్వశ్చన్స్? అజ్యూమ్ నో క్వశ్చన్స్. సో ముందుకు వెళ్తున్నాం. సో ఇమ్మీడియట్లీ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు సో ఆల్రెడీ మేనిఫెస్ట్ ఫైల్స్ కూడా అప్డేట్ అయిపోయినాయి. సో యూ కెన్ సీ హియర్. సో మేనిఫెస్ట్ ఫైల్స్ సిఐ అప్డేట్ చేసేసింది. రీఫ్రెష్ ఇప్పుడు 5 అయి ఉంటుంది నాకు తెలిసి. 5. ఓకే. ఎందుకంటే ఇందాక మనం ట్రిగ్గర్ చేసినాం కదా. సో సో ఇక్కడ వచ్చిన జంకిన్స్ బిల్ నంబరే అది. సో అడ్మినిస్ట్రేషన్, సో డాష్ బోర్డ్, ఈ బిల్ నెంబర్ 5 ఇక్కడ మీకు కనిపిస్తుంది. బాగుంది. సో ఇప్పుడు నేను డిప్లాయ్ చేయడానికి ఆర్గో సీడ్ని సెటప్ చేస్తాను. సో ఆర్గో సీడ్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలో నిన్నే చెప్పిన, అది సింపుల్గా కాపీ పేస్ట్ చేస్తాను. సో వేర్ ఇస్ దట్ కమాండ్? I'll just copy it. డాక్యుమెంట్లో ఏమైనా స్పేస్ మిస్టేక్స్ ఉన్నా కూడా మీకైతే తెలుస్తుంది ఎలా చేయాలో. సో సింపుల్. ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేయాలి ఫస్ట్. ఆర్గోసి నేమ్ స్పేస్ లేదు కదా. ఫస్ట్ we need to create namespace. ఐ థింక్ ఈ డాక్యుమెంట్ లో మిస్ అయినట్టుంది. ఓకే, పైన క్యూబ్సిడిఎల్ క్రియేట్ నేమ్ స్పేస్ ఆర్గో సిడి. ఆ తర్వాత ఈ నేమ్ స్పేస్ లో ఆర్గో సిడిని ఇన్స్టాల్ చేద్దాం. సో దానికి ఆల్రెడీ మేనిఫెస్ట్ ఫైల్ ఈ లొకేషన్ లో ఉంది, అంటే ఈ raw.github-user.content లెక్కన ఉంది. సో దాన్ని అప్లై చేస్తున్నా. ఇదేం చేస్తుంది? ఆర్గో సిడిని క్రియేట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ లో చాలా సర్వీసెస్, చాలా డిప్లాయ్మెంట్ ఆబ్జెక్ట్స్, కాన్ఫిగ్ మ్యాప్స్, క్లస్టర్ రోల్ బైండింగ్స్ అవన్నీ క్రియేట్ అయితే నౌ మీరు చూడండి, kubectl get all -n ఆర్గో సిడి అని కొడితే ఆ నేమ్ స్పేస్ లో ఏ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినాయి మీకు అర్థమైతే. kubectl డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినాయి. ఇవన్నీ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, సో బేసికల్ ఏవైతే సర్వీసెస్ క్రియేట్ అయినాయో ఈ సర్వీసెస్లో సో అన్ని క్లస్టర్ అయిపోయి ఇంటర్నల్ సర్వీస్ మనకు బ్రౌజర్లో యాక్సెస్ చేయాలంటే, సో ఈ ఆర్గోసిడి సర్వర్ సర్వీస్ ఉంది కదా, సర్వీస్ ఆర్గోసిడి సర్వర్, దీన్ని మనం బ్రౌజర్లో యాక్సెస్ చేయాలి అంటే దీన్ని నోట్ పోర్ట్గా కానీ లోడ్ బ్యాలెన్సర్ సర్వీస్ కానీ కన్వర్ట్ చేయాలి. సో ఎట్లా కన్వర్ట్ చేయాలి? కాపీ దిస్ కమాండ్. సో ఇప్పుడు మీరు మళ్ళీ చూడండి, kubectl గెట్ ఆల్కి బదులు గెట్ ఎస్విసి కొడతా, అంటే ఓన్లీ సర్వీసెస్ ని చూస్తుంది. kubectl సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ, kubectl get svc -argo cd. లోడ్ బ్యాలెన్సర్ సర్వీస్ క్రియేట్ అయింది. ఎక్స్టర్నల్ ఐపీ కింద మనకు లోడ్ బ్యాలెన్సర్ కూడా క్రియేట్ అయింది. కాపీ. సో ఇంకా ఇదెందుకు, ఇదంతా నేను మినిమైజ్ చేస్తున్నా. క్లోజ్. ఓకే, ఇది కూడా స్కాన్ చేసేసింది, ఇది కూడా మీరు చూసేసింది కదా. ఓకే, పాస్ అయిపోయింది, మనకు రిజల్ట్ పాస్ అయింది. నాకు ఇది వచ్చిందంటే క్వాలిటీ గేట్ అయిపోయింది, పాస్ అయినట్టు. డన్. క్లోజ్. ఇప్పుడు నేను టైం పడుతుంది అంత అప్ కావడానికి. సో ఒకసారి నేను చేస్తుంటే kubectl గెట్ ఆల్ కొడుతుంది, అంటే పాడ్స్ అన్ని అప్ అండ్ రన్నింగ్ లో ఉన్నాయో లేదు చూడండి. పాడ్స్ ఓకే, అన్ని అప్ అండ్ రన్నింగ్ లో ఉన్నాయి. ఓకే, ఆల్ గుడ్. సో ఐడియల్లీ క్రియేట్ కావాలి, ఇంకా విల్ వెయిట్. So far any questions meanwhile? Refresh. Refresh. Okay, వచ్చింది.
సో అడ్వాన్స్డ్లోకి వెళ్ళండి, డైరెక్ట్లీ కనెక్ట్ కండి, ప్రొసీడ్. సో దిస్ ఈజ్ యువర్ Argo CD web UI. Okay, so what is Argo CD? Argo CD is a Kubernetes controller. So it's a continuous deployment tool అనుకోవచ్చు. సో మోడర్న్ డే ట్రెండింగ్ టూల్. సో యూజర్ నేమ్ ఏంటిది? అడ్మిన్. పాస్వర్డ్ ఏంటిది? సో పాస్వర్డ్ని చూడాలి అంటే సో ఈ కమాండ్ కొట్టండి. సో బేసికల్లీ ఆ పాస్వర్డ్ ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది, దాన్ని డీక్రిప్ట్ చేయడానికి ఈ కమాండ్ అనుకోండి, సింపుల్గా చెప్పాలంటే. పాస్వర్డ్ పేస్ట్ సైన్ ఇన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? నౌ విల్ క్రియేట్ అప్లికేషన్. సో ఆ అప్లికేషన్ ఏం చేస్తుంది? ఆ అప్లికేషన్లో ఏం మనం డిఫైన్ చేస్తాం? సో ఒక అప్లికేషన్ డిఫైన్ చేస్తాం. అది ఏం చేస్తా అంటే కంటిన్యూస్గా మీ గిట్హబ్ రెపో తోటి, ఆ రెపోలో కూడా పాత్ ఏంది? మీ డిప్లాయ్మెంట్ మేనిఫెస్ట్ ఫైల్స్ పాత్. ఓకే, మీ డిప్లాయ్మెంట్ మేనిఫెస్ట్ ఫైల్స్ పాత్ ఏది ఉందో ఇక్కడ డిప్లాయ్మెంట్ ఫైల్స్. ఓకే, ఈ పాత్కి, ఓకే, సో ఈ రెపో పాత్, ఈ రెపో పాత్కి అండ్ ఇక్కడ మీ ఈకేఎస్కి కంటిన్యూస్గా సింక్ చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఏమైనా చేంజెస్ ఉంటే పికప్ చేసి ఇక్కడ డిప్లాయ్ చేసేస్తుంది. అదే ఆర్గో సిడి యొక్క రోల్ బేసికల్లీ, హై లెవెల్ చెప్పాలంటే సింపుల్గా. సో లెట్ us క్రియేట్ అప్లికేషన్, న్యూ యాప్. ఏమిద్దాం? యాప్ నేమ్ ఎంసీ యాప్ అని ఇద్దాం. ప్రాజెక్ట్ నేమ్ డిఫాల్ట్ అని ఇద్దాం. సింక్ పాలసీ మీ ఇష్టం, మాన్యువల్ అయినా ఓకే, ఆటోమేటిక్ అయినా ఓకే. సరే మాన్యువల్ పెడదాం మరి ఆటోమేటిక్ పెడదాం, ఎనీథింగ్. సో మీరు సెల్ఫ్ హీల్ పెట్టుకోవచ్చు అండ్ ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయండి. సో ఎనీవేస్ కొన్ని ర్యాండమ్గా పెడుతున్నా. ఇప్పుడు సోర్స్ కోడ్ ఇది, మీరు రెపో ఇవ్వాలి. రెపో యూఆర్ఎల్ ఏంటిది? అది గిట్లో ఉంది, బాగుంది. ఓకే, సో గిట్లో ఉంది. సో టేక్ దట్ రెపో యూఆర్ఎల్. దిస్ ఈజ్ యువర్ రెపో యూఆర్ఎల్, కాపీ ఇట్. ఇది మీ గిట్ రెపోసిటరీ యూఆర్ఎల్. పాత్ ఏది? మరి మీ డిప్లాయ్మెంట్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి? సో డైరెక్ట్లీ బయటనే ఉన్నాయి అనుకో, మీరు ఆ పాత్ ఇచ్చిన ఇవ్వకుండా ఓకే. బట్ ఇప్పుడు లోపల ఉన్నాయి కాబట్టి, ఎక్కడ మీ డిప్లాయ్మెంట్ ఫైల్స్ లోపల ఫోల్డర్లో ఉన్నాయి కాబట్టి ఆ పాత్ని కాపీ చేయండి. కాపీ ద పాత్, పేస్ట్ చేయండి. ఓకే, డెస్టినేషన్ మీ ఈకేఎస్ క్లస్టర్ ఎక్కడ ఉంది? ఏ క్లస్టర్లో మీరు డిప్లాయ్ చేయాలనుకుంటున్నారు? సో ప్రస్తుతానికి సేమ్ క్లస్టర్. సో Kubernetes డిఫాల్ట్ ఎస్విసి. నేమ్ స్పేస్, ఏ నేమ్ స్పేస్? సరే, జనరలీ ప్రతి అప్లికేషన్కి సపరేట్ నేమ్ స్పేస్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్కి సపరేట్ నేమ్ స్పేస్ ఉంటుంది కాబట్టి నేను ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాను. kubectl క్రియేట్ నేమ్ స్పేస్. ఏ నేమ్ స్పేస్? లెట్స్ prod అంట. prod నేమ్ స్పేస్ క్రియేట్ అయింది. సో యా, ఐ వాంట్ prod నేమ్ స్పేస్లో డిప్లాయ్ కావాలి. సో డెస్టినేషన్ ఏంటిది? ఈ క్లస్టర్లో prod నేమ్ స్పేస్లో డిప్లాయ్ కావాలి. ఓకే, సో ఫైన్, లెట్ ఇట్ బి. క్రియేట్ చేయండి. సో సింక్ అవుతుంది. ఓకే, సో ప్రోగ్రెస్లో ఉంది. విత్ ఇన్ సెకండ్స్లో ఏమైపోతుంది? ఇప్పుడు మీ అప్లికేషన్ డిప్లాయ్ అయిపోతుంది. ఏ అప్లికేషన్? ఈ ఇమేజ్లో ఉన్న అప్లికేషన్ అంటే మీ డిప్లాయ్మెంట్ మేనిఫెస్ట్ ఫైల్ ఏదైతే కాన్ఫిగరేషన్ ఉందో, ఇది డిజైర్డ్ స్టేట్ బై ద వే. ఈ డిజైర్డ్ స్టేట్ ఏదైతే డిక్లరేటివ్ ఫామ్లో ఉందో, ఓకే, ఈ డిక్లరేటివ్ ఫామ్లో మీరు ఏవైతే రిసోర్సెస్ చెప్తున్నారో, ఓకే, సో డిప్లాయ్మెంట్ అండ్ సర్వీస్, అవి ఇక్కడ క్రియేట్ అయిపోతాయి. కాబట్టి మీరు చూడండి, kubectl గెట్ ఆల్. కాదు, సారీ, ఎందుకు రాలే చెప్పండి. యూ షుడ్ మెన్షన్ ద నేమ్ స్పేస్. ఏ నేమ్ స్పేస్? prod. చూడండి, సో డిప్లాయ్మెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, లోడ్ బ్యాలెన్సర్ ఆబ్జెక్ట్, ఓకే, సర్వీస్ ఆబ్జెక్ట్, లోడ్ బ్యాలెన్సర్ సర్వీస్ క్రియేట్ అయింది. డిప్లాయ్మెంట్లో ఏం చెప్పినా నేను? సో డిప్లాయ్మెంట్ చెప్పినా కాబట్టి అండర్ ద హుడ్ రిప్లికా సెట్ క్రియేట్ అయింది. రిప్లికా సెట్లో రిప్లికాస్ నేను 2 చెప్పిన. సో 2 పాడ్స్ కూడా క్రియేట్ అయినాయి. సో యూ కెన్ సీ హియర్ 2 రిప్లికాస్. డిడ్ యూ గెట్ ఇట్? సో దీన్ని మీరు కాపీ చేసుకోండి, బ్రౌజర్లో పేస్ట్ చేయండి, అప్లికేషన్ మీరు యాక్సెస్ చేస్తారు. It takes time, don't worry. Yeah, so this is the సింపుల్గా చెప్పాలంటే ఒక శాంపుల్ అప్లికేషన్. ఇదే మీ ఫేస్బుక్ పేజ్ కావచ్చు, ఇదే మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ కావచ్చు, వాట్ ఎవర్. బట్ ఇది బేసికల్ ఎసెన్షియల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇమేజ్ నుంచి వస్తుంది. ఆ ఇమేజ్ ఎక్కడ బిల్డ్ అయింది?
కోడ్ నుంచి వచ్చింది. ఓకే, సో డెవలపర్స్ రాసిన కోడ్లో ఇలా ఉంది. ఓకే, ఎవరైనా ఎక్స్టర్నల్ యూజర్స్ బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేస్తే ఇది రెండర్ కావాలా. హలో, డిడ్ యూ గెట్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్? Yes. All the 50 people are 55 people. So yes, yeah, that's all అండి. అంతకు మించి ఏమీ లేదు. ఇదే రియల్ టైంలో కూడా మీరు చెప్పొచ్చు. సో రియల్ టైంలో కూడా ఇంతే ఉంటుంది. ఓకే, సో మీకు ఇంటర్వ్యూస్లో ఎట్లా అడుగుతారంటే ఈ మధ్య కాలంలో మీ స్క్రీన్ షేర్ చేయించి, సో వాట్ ఐ హావ్ బీన్ అబ్జర్వింగ్, సో అప్పట్లో ఇంటర్వ్యూస్ లేవు. ఓకే, మీ స్క్రీన్ షేర్ చేయించి మీ డాకర్ ఫైల్ని రాయండి, మీ డిప్లాయ్మెంట్ మేనిఫెస్ట్ ఫైల్ని రాయి, మీ డాకర్ ఫైల్ని రాయి, మీ సర్వీస్ ఫైల్ని రాయి. అంటే ఎగ్జాక్ట్ సింటాక్స్ అవసరం లేదు, బట్ అట్లీస్ట్ మీకు తెలిసి ఉండాలి వాట్ ఈస్ ఏపీఐ వర్షన్, వాట్ ఈస్ కైండ్, వాట్ ఈస్ మెటాడేటా, వాట్ ఈస్ స్పెక్. ఆర్ఎల్స్ మీ జెంకిన్స్ మేనిఫెస్ట్ ఫైల్లో, అదే మీ జెంకిన్స్ ఫైల్లో డిక్లరేటివ్ ఫైల్లో ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, స్టేజ్ 1 ఏంటిది, స్టేజ్ 2 ఏంటిది, స్టేజ్ 3 ఎందుకు, స్టేజ్ 4 ఎందుకు. సో కనీసం మీరు చెప్పాలి. దే డోంట్ ఎక్స్పెక్ట్ యూ టు రైట్ దిస్ కమాండ్, గిట్ పుష్ టోకెన్ అదంతా అవసరం లేదు. కానీ కనీసం నేను ఇట్లా ఓకే, సో అప్డేట్ చేస్తా, పుష్ చేస్తా, లేదంటే స్కాన్ చేస్తా, ఇమేజ్ బిల్డ్ చేస్తా, సో అజంప్షన్ ఈజ్ ఆర్ డాకర్ ఫైల్ ఇస్ ఇన్ గిట్ హబ్, సో గిట్ హబ్లో అది ఉంది, మీరు చెప్పగలగాలి. ఓకే, అండ్ ఫైనల్లీ మీ జెంకిన్స్ ఫైల్ని కూడా గిట్ హబ్లో పోస్ట్ చేస్తారు. జనరల్ ఎప్పుడు కూడా డైరెక్ట్లీ జెంకిన్స్లో పెట్టరు, అంటే జెంకిన్స్లోనే ఈ CI/CD సెటప్లోనే పెట్టరు, ఇలా పెట్టరు. దీన్ని ఏం చేస్తారు, కాపీ కంట్రోల్ A కంట్రోల్ C, సో గిట్ హబ్లో పెట్టడమే బెటర్. సో ఇంకో జెంకిన్స్ ఫైల్ క్రియేట్ చేద్దాం, యాడ్ ఫైల్, క్రియేట్ న్యూ ఫైల్. సో ఇదేం ఫైల్, జెంకిన్స్ ఫైల్ అండర్స్కోర్, లెట్స్ సే జెంకిన్స్ ఫైల్, నేను ఏమంటా అంటే అండర్స్కోర్ ఫైనల్ చెప్తా, వాట్ ఎవర్ కమెంట్ చేంజెస్. సో CI/CD ఫైల్, Jenkins file, okay, I'll go say ultimate Jenkins file, but CI/CD with Argo commit changes. డన్. మీరు ఇంకా దీన్ని కూడా వాడుకోవచ్చు. అప్పుడు మీరు ఏం చేయాల్సి వస్తుంది, సో ఇక్కడ పైప్లైన్ స్క్రిప్ట్కి బదులు పైప్లైన్ స్క్రిప్ట్ ఫ్రమ్ SCM, సో అవన్నీ ఇస్తారు. గిట్ ఆ పాత్ ఏంటిది, రిపాజిటరీ ఏంటిది, ఆ రిపాజిటరీ మీకు తెలిసిందే ఇదంతా. ఎస్, సో డూ ఇట్. ఓకే, మెయిన్ ఉంటుంది అండ్ మీరు పాత్ ఇస్తారు. ఓకే, క్యాపిటల్ J కాదు, స్మాల్ J. సో జెంకిన్స్ ఫైల్ విత్ కంప్లీట్ నేమ్ -ఫైనల్ ఏదో ఇస్తారు. ఈ రకంగా మీరు చేసుకుంటారు. సో టాస్క్ ఫర్ యూ, సో మీరు ఇది ప్రాక్టీస్ చేయండి, హ్యాండ్స్ ఆన్ చేయండి. ఏ డౌట్ వచ్చినా, ఏ ఎర్రర్ వచ్చినా కూడా గ్రూప్లో పోస్ట్ చేయండి. డౌట్ సెషన్స్లో జాయిన్ అయ్యి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. బట్ ఐ వాంట్ యూ ఆల్ టు డూ ఇట్. అండ్ ఓకే, సో మీరు ఇది చేసిన తర్వాత మీ లింక్డ్ఇన్స్లో, మీ ఓన్ గిట్ హబ్లో, ఆర్ఎల్స్ మీరు లింక్డ్ఇన్లో ఒక ఆర్టికల్ లాగా పోస్ట్ చేయండి. ఆ రకంగా మీకు కాల్స్ ఎక్కువ వస్తాయి. ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ కాల్స్ రావట్లేవు అంటున్నారు కదా. జయశ్రీ, యు ఆర్ దేర్? సో జయశ్రీ, ఓకే, సో ఎవరైనా సరే, సో మీరు ఏం చేయండి అంటే, ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఉంది కదా, ఈ డయాగ్రామ్ వదిలేయండి, మీ ఓన్ ఒక డయాగ్రామ్ రెడీ చేసుకోండి, ఇంకా బెటర్ వేలో. ఓకే, ఇంకా బ్యూటిఫుల్గా. సో ఇలాంటి ఒక పిక్టోరియల్ డయాగ్రామ్ నోట్ చేసుకొని మీ ఓన్ కంటెంట్ తోటి విత్ హెల్ప్, అంటే టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ChatGPT ఆర్ గూగుల్ బాట్, బట్ మీ ఓన్ వర్డ్స్లో చిన్న ఆర్టికల్గా రాసి లింక్డ్ఇన్లో పోస్ట్ చేయండి. మీరు లింక్డ్ఇన్లో ఎంత యాక్టివ్గా ఉంటే మీకు వచ్చే కాల్స్ అంత ఎక్కువ ఉంటాయి. మీరు లింక్డ్ఇన్లో యాక్టివ్గా లేకుండా కాల్స్ ఎక్స్పెక్ట్ చేస్తే కాల్స్ రాకపోవచ్చు. ఇప్పుడు మార్కెట్ చాలా బాగుంది, యూ కెన్ స్టార్ట్. ఓకే, సో మీ లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉండి ఇంటర్వ్యూస్కి ఓకే అప్లై చేస్తూ ఉండండి, JDs చూసుకుంటూ. హలో, ఎస్పెషల్లీ బ్యాచ్ 12 పీపుల్, సో బ్యాచ్ 13 పీపుల్ మీకు కూడా మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇంకా టెరాఫామ్ అది కూడా కవర్ అవుతుంది. రేపటి నుంచి ఆన్సిబుల్ స్టార్ట్ కాబోతుంది. సో ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఆన్సిబుల్, ఆ తర్వాత టెరాఫామ్, ఆ తర్వాత కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆల్ రైట్, హలో. అండ్ యా, సో డైలీ ఇప్పటి నుంచి వీక్లీ ట్వైస్ మాక్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఓకే, వీక్లీ ట్వైస్. సో మీకు ఎవరికో ఒకరికి నేను మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటాను లాస్ట్ 20 minutes. సో యుల్ గెట్ ఐడియా.
సో మీ డే టు డే యాక్టివిటీస్, మీ డెవాప్స్లో డే టు డే యాక్టివిటీస్, ట్రబుల్ షూటింగ్ ఏం చేసినా అవన్నీ కూడా వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ. సో ఐ ఎక్స్పెక్ట్ యూ టు వర్క్ హార్డ్ with 100% focus, 100% attention. So can you all do it? Deal? Yes. ఓకే, నేను చూస్తున్నాను వాట్సాప్ గ్రూప్లో మీ స్క్రీన్ షాట్స్ చూస్తూ ఉంటా. సో ప్లీజ్ ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు చూడండి, బ్యూటీ ఏంటంటే ఈవెన్ ఇక్కడ ఏమైనా అప్డేట్ అయినా కూడా ఏది లెట్స్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే లీవ్. సో ఇక్కడ కోడ్లో ఏమైనా అప్డేట్ అయినా కూడా ఏది కోడ్ మీ డిప్లాయ్మెంట్ ఫైల్లో ఇదే అల్టిమేట్ పాయింట్ ఆఫ్ ట్రూత్. దిస్ ఇస్ సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ కదా. లెట్స్ రీప్లికాస్ 3 అని అయింది. లెట్స్ రీప్లికాస్ ఏమైంది, ఎడిట్ 4, రీప్లికాస్ 4 అయినాయి. అంటే నేను డైరెక్ట్లీ అప్డేట్ చేస్తున్నా, బట్ ఇది ఒక ప్రాపర్ రివ్యూ ఛానల్ ద్వారా అప్డేట్ అయింది అనుకున్నాం. ఎవరో వేరే వాళ్ళు ప్రాపర్గా రివ్యూ చేసి 2 సరిపోవట్లేదు, రీప్లికాస్ 4 పెట్టాలని అప్డేట్ చేసి. సో ఇప్పుడు ఏమైంది, సో ట్రూత్ మారింది. సింగిల్ పాయింట్ ఆఫ్ ట్రూత్, సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ చేంజ్ అయింది. ఇప్పుడు ఆర్గోసిటీ ఏం చేస్తుంది, ఓకే అక్కడ వేరే ఉంది, డిజైర్డ్ స్టేట్ వేరే ఉంది, కరెంట్ స్టేట్ వేరే ఉంది. కరెంట్ స్టేట్లో 2 రిప్లికాస్ ఉన్నాయి. కరెంట్ స్టేట్లో ఏమున్నాయి, 2 రిప్లికాస్ ఉన్నాయి. సో 2 రిప్లికాస్. బట్ ఇప్పుడు ఆర్గోసిటీ ఏం చేస్తుంది, ఓకే 2 కాదు 4 ఉండాలని నంబర్ ఆఫ్ రిప్లికాస్ని పెంచుతుంది. చూడండి, సో చూడండి, రీఫ్రెష్ చేయండి, రీఫ్రెష్ లేదంటే సింక్ కొట్టండి మళ్ళీ ఒకసారి. సో సింక్, సింక్రోనైజ్. సో సింక్ అవుతుంది, దాన్ని 4 వచ్చి ఉండాలి నాకు తెలిసి. చూస్తుంటే కొత్తగా క్రియేట్ అవుతున్నాయి. సో పాతవి డిలీట్ అయ్యి కొత్తవి క్రియేట్ అవుతున్నాయి. ఎందుకు 2 అనే వస్తున్నాయి, వెయిట్ జస్ట్ వెయిట్. క్రియేట్ అవుతున్నాయి చూడండి, 3 వచ్చినాయి, ఇంకొంచెం అయితే 4 వస్తాయి. రాలేదు, వెయిట్. సో పెట్టిన రిప్లికాస్, ఎస్ 4. సో ఖచ్చితంగా ఇక్కడ 4 రిప్లికాస్ క్రియేట్ కావాల్సిందే. సో జస్ట్ వెయిట్, టైం పడుతుంది సింక్ కావడానికి. సో క్రియేట్ అయితే చూద్దాం. సో ఓపెన్ చేయండి యాప్ని, ఈవెంట్స్లోకి వెళ్ళండి, హిస్టరీ అండ్ రోల్ బ్యాక్స్లోకి వెళ్ళండి, ఆర్ఎల్స్ డీటెయిల్స్, ఈవెంట్స్లోకి వెళ్ళండి, అవుట్ ఆఫ్ సింక్ ఆపరేషన్ స్టార్ట్ అయింది. మరి ఎందుకు క్రియేట్ కావట్లేదు, మేనిఫెస్ట్. సో మేనిఫెస్ట్ పారామీటర్స్, సమ్మరీ, క్లోజ్. సింక్ పాలసీ ఏంటిది, సెల్ఫ్ హీలింగ్ ఎనేబుల్ చేసే కనెక్షన్, ఎనేబుల్, సారీ, ఓకే. డిఫోర్స్ ఓకే, ప్రోగ్రెస్ అవుతుంది, వెయిట్. హెల్దీ గెట్ చూస్తున్నా అప్డేట్ అయిపోయినాయి, మేబీ టైం పట్టిందేమో కానీ. సో రీప్లికాస్ అప్డేట్ అయినాయి. ఈవెన్ ఇక్కడ నేను మాన్యువల్లీ చేంజ్ చేసినా కూడా kubectl edit deploy, ఏం డిప్లాయ్ పేరు, డిప్లాయ్మెంట్ పేరు ఏంది, ఎంసీయాప్. సో నేను ఇక్కడ మాన్యువల్ ఏమైనా చేంజెస్ చేసినా కూడా kubectl edit deploy ఎంసీయాప్, ఏ నేమ్ స్పేస్ -n స్పేస్ ఏమైనా చేంజ్ చేసినా కూడా ఇక్కడ నేను రీప్లికాస్ కానీ ఏం చేంజ్ చేసినా కూడా మళ్ళీ ఆర్గోసిటీ ఏం చేస్తుంది, వాటిని ఓవర్ రైడ్ చేసేస్తుంది. ఎస్ సార్, డిడ్ యూ గెట్ ఇట్? ఇప్పుడు లైనక్స్లో ఓపెన్ అయింది కాబట్టి ఇట్లా, నిన్న విండోస్లో ఓపెన్ చేసినాం కాబట్టి నోట్ ప్యాడ్ ఓపెన్ అయింది, ఇది విఐ ఎడిటర్లో ఓపెన్ చేసింది. హలో, సో సో దట్స్ ఆల్. సో ప్లీజ్ ప్రాక్టీస్ విత్ ఫుల్ ఫోర్స్. ఐ విల్ బి వాచింగ్ ద గ్రూప్, వాట్సాప్ గ్రూప్. అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డౌట్ సెషన్లో, క్యూఏ సెషన్లో ప్లీజ్ జాయిన్ అయ్యి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి.
Chalo then, any questions before we wind off? And finally, make sure you delete your cluster. So ఏం చేయాలి? EKSCTL get cluster, EKSCTL delete cluster. ఓకే, ఆల్రెడీ మీకు ఎంతో కొంత బిల్లు పడుతుంది. ఓకే, మీరు ఎంతో కొంత బిల్లు పడుతుంది ఆల్రెడీ. సో మీరు మర్చిపోతే మాత్రం చాలా హెవీగా బిల్లు పడుతుంది. సో ఇది ప్రాపర్గా క్లస్టర్ డిలీట్ కావాలి. క్లస్టర్ డిలీట్ అయిన తర్వాత ఆ EC2 ఇన్స్టాన్స్ T2 డాట్ ఏదైతే ఉందో T2 డాట్ లార్జ్ అది డిలీట్ చేయాలి. సో మొత్తం డిలీట్ అయిన తర్వాత మీరు క్రాస్ చెక్ కూడా చేసుకోండి. బెటర్ డాష్ బోర్డ్లోకి వచ్చి EC2 డాష్ బోర్డ్లోకి వచ్చి ఇక్కడ 0 ఇన్స్టాన్సెస్, 0 ఎలాస్టిక్ ఐపీస్, ఇప్పుడు ఇక్కడ 1 ఉంది కదా, 0 రావాలి. 0 ఎలాస్టిక్ ఐపీస్, 0 లోడ్ బ్యాలెన్సెస్, ఏది ఉండొద్దు. ఓకే, సో సెక్యూరిటీ గ్రూప్స్ అవి ఉండొచ్చు, దట్ ఈస్ ఫైన్. బట్ ఇవైతే చార్జబుల్ ఉన్నాయో అవన్నీ ఉండొద్దు. అట్లనే మళ్ళీ మీరు ఏం చేయాలి? ఈ కేసులోకి వెళ్ళి క్లస్టర్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, అదేం ఉండొద్దు. సో ఈ క్లస్టర్కి సంబంధించిన ఏది ఉండొద్దు. సో ఆటో స్కేలింగ్ గ్రూప్స్, లోడ్ బ్యాలెన్సర్స్ అన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎనీ క్వశ్చన్స్ గైస్ ఫైనల్లీ బిఫోర్ we stop, before I close? Chalo then, thank you so much. Make sure you delete your resources after your practice, and 2-3 times practice cheyandi, and questions unte adagandi doubt session.